పూర్వక వందనాలు. హోషేయ ప్రవచన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. దేవుడు స్వయంగా చెప్తున్నాడు ఒక మనిషితో. ఏమని చెప్తున్నాడంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన వాడను నేనే. అక్కడ పరిస్థితి మనం చూస్తే మహా ఎండలో జనాలు తిరుగుతారా? జలాలుండరు, ఏం అవసరతలు తీరవు. తర్వాత కాలిన అరణ్యం ఏమైపోయింది? అడవి ఏమైంది? అడవి చాలా ఉంటాయి, పండ్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి, నీడ ఉంటుంది, మంచిది. ఊరికి అడవికి అదే తేడా. ఇప్పుడు వాక్యంలో అరణ్యం అయితే ఈ అరణ్యం కాలిపోయింది. ఇప్పుడు అడవి కాలిపోతే ఏమవుతుంది? మొత్తం బుగ్గి బూడిద, అన్ని జంతువులన్నీ చనిపోతాయి. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే మహా ఎండకు కాలిన అరణ్యములాగా ఉన్న నీ పరిస్థితి ఉన్నప్పుడు కూడా నిన్ను స్నేహించువాడు దేవుడు. ఆమేన్. వాక్యం చెప్తుంది, నిన్ను స్నేహించువాడను, నీతో స్నేహం చేసేవాడును నేనే. ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరం చెప్పుకున్నాం మనం స్నేహితులుగా ఉండాలని. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ వేరు, బెస్ట్ ఫ్రెండు చెప్పండి. ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, స్నేహితులు ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్, ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు వేరు. అందరూ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అనుకుంటారు. ఇంటర్వ్యూలు కొడతానే ఈ పిల్లవాడు కానీ వాళ్ళ ఫ్రెండ్ కోసం చూస్తారు. ఏరా పోదామా, కొనుక్కొని వచ్చుకుందామా. నేను కూడా స్నేహం చేసేటప్పుడు నా ఫ్రెండ్ ఉండేవాడు. దాదాపుగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మేమే ఫ్రెండ్స్. మా స్నేహం ఎట్లుంటుందంటే, వానికి సైకిల్ ఉంది. ఇంకా వాడు ఎక్కడికి పోయినా నన్ను తొక్కుకొని తీసుకుపోతాడు, ఎక్కడికి పోయినా తీసుకుని పోతాడు. నేనేం చేస్తానంటే, మా నాన్న జోబులో నుంచి ఒక 10 తీసుకొస్తా, ఒప్పందం, ఒక 10 తీసుకొస్తా. వాడు వాళ్ళ నాన్న దగ్గర ఒక 2 రూపాయలు తెస్తాడు. ఇద్దరం కలిసి సినిమాకి పోతాం. ఖలీల్ థియేటర్లో 5 రూపాయలు టికెట్. ఇంక ఎక్కడికి పోయినా, ఇప్పుడు స్కూల్కు నేను పోలేదనుకో, మేడం వాడిని అడుగుతుంది, రే మీ ఫ్రెండ్ ఏడి? వాడు పోలేదనుకో నన్ను అడుగుతుంది. కారణం ఏంటి? ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్ వేరు. పనికి పోయేటప్పుడు కూడా మనకు బాగా నచ్చిన వాళ్ళతోనే మనము చెప్పండి పనికి పోతాం, వాళ్ళతోనే తిరుగుతాం, నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాం. దాన్ని ఏమంటారంటే స్నేహం, ఫ్రెండ్షిప్. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నిన్ను స్నేహించిన వాడను నేనే, నీతో స్నేహం చేసేది నేనే. అయితే బైబిల్ ప్రకారం నువ్వు ఎవరితో స్నేహం చేయాలి? బైబిల్ పరిశుద్ధ గ్రంథములో దేవునితో ఎవరు స్నేహం చేశారు, వారికి ఏం కలిగింది? మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, కొన్ని మాటల్లో మీకు జాగ్రత్తగా వివరిస్తా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరితో స్నేహం చేస్తాడు, ఎవరికి స్నేహితుడుగా ఉంటాడంటే ఒక వాక్యం కూడా మనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. ఇంకొక వాక్యం చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం.
హృదయ శుద్ధిని ప్రేమించువారు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. కొద్ది రోజుల క్రితం ప్రవీణ్ పగడాల అనే ఆయన దైవజనుడు చనిపోయాడు. ఆయన చెప్పిన ప్రసంగాల్లో ఎక్కువ బాగా లోకమంతా విన్నది ఏంటంటే, నా రాజు యేసు నా రాజు, ఆయన గొప్పవాడు అని చెప్తా మరణించాడు. ఇప్పుడు వాక్యంలో ఏం చెప్తుందంటే, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగట్ల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. దేవుడు నీతో స్నేహం చేయాలంటే నీకు హృదయ శుద్ధి కావాలి. ఏం శుద్ధి? హృదయం ఉందా అందరికీ? ఇప్పుడు నీ హృదయము ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. మందిరములో అడుగుపెట్టినప్పుడల్లా శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే లోకంలోకి పోయినప్పుడు మనం అబద్ధాలు ఆడతాం, చెడు ప్రవర్తనలు చేస్తాం, చెడు చూపులు చూస్తాం, చెడు ఆలోచనలు కలుగుతాయి మనకు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఎట్లా ఎగరగొడదామా అని కూడా ఆలోచన చేస్తారు కొంతమంది. ఏం కారణం చెప్దామా అని. ఇదంతా చెడు అయితే దేవుని మందిరములో అడుగుపెట్టినప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధమైన బలలో చేయి వేసేటప్పుడు హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు శుద్ధి చేసుకుంటావో మన దేవుడు నీకు స్నేహితుడవుతాడు. దేవుడు స్నేహితుడుగా నీకు ఉండాలంటే నీకు హృదయ శుద్ధి కావాలి. తెలియకుండానే నీ సహోదరిని నువ్వు ద్వేషిస్తావు, తెలియకుండానే దూషిస్తావు, తెలియకుండానే చెడు ప్రవర్తన నీలో కలుగుతుంది. అప్పుడు నీకేం అవసరం అంటే హృదయ శుద్ధి. హృదయ శుద్ధి కలిగి నీ మాటలు ఎట్లుండాలి? దయగలిగిన మాటలు మాట్లాడాలి. నేను చిన్నప్పుడు ఒక చర్చికి పోయినా, అన్నం చాలా ఆకలేస్తుంటే అన్నం పెట్టినారు. ఎదురు చూస్తున్నా, సాంబారు పోస్తారని అట్లా అనుకుంటున్నా. ఆకలి అట్లా ఉంటుంది, ఆకలి రుచి ఎరగదు. బాగా చాలా ఆకలి కొన్నా ఆమె నా దగ్గరకు వచ్చింది. పక్కనోనికి బాగానే పోసింది వాళ్ళ ఊరని. నా దగ్గరకు వచ్చి ఇంత అన్నం ఉంటే ఊరికే కొద్దిగా గరిట అనింది. పోసి నాకెళ్ళి తిను అనింది. నాకెంత బాధ వేస్తుంటుంది. ఇన్ని సంవత్సరాలు వచ్చినా నేను ఆమె గురించి, ఆమె సొమ్ము కాదు, ఆమె సాంబారు కాదు, ఆమె కందిపప్పు కాదు, నాకు అప్పుడు తెలియదు ఇట్లా మాట్లాడాలా. నీదేంది పెత్తనం అని. పిల్లోని ఏం చేస్తా? నీదేంది పెత్తనం? పెద్ద పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందంట. నువ్వు ఈ మందిరాన్ని పాడు చేస్తావా అనాలని నాకు తెలీదు, చిన్నపిల్లోని. అప్పుడు అనుకున్నా, వాని పక్కనోన్ని వానికేమో ఫుల్లుగా వేసింది, నాకేమో కొద్దిగా వేసింది. వానికి వెళ్ళి చూసిన, అప్పుడేమనుకున్నానంటే చిన్నపిల్లోని కదా, వీడు నల్లగున్నాడు కాబట్టి వీనికి పోసింది, నేను తెల్లగున్నాను కాబట్టి నాకు, ఎందుకు దేవుడా నన్ను నువ్వు నల్లగా పుట్టియలే అని అప్పుడు అనుకున్నా. పెద్దగా అయినాక వచ్చేది, ఊరే అనవసరంగా సాంబారు కోసం నల్లగా పుడితే బాగుండు అనుకున్నా. వద్దు నాయనో అంటే ఆమె కనీసం ఇది తినునైనా అనింటే నేను కూడా ఏదో ఒకటి తినేందు. కానీ ఇదేట నేను పిల్లలతో నువ్వు ఎట్లా ఉండాలి ఇళ్ళలో అంటే, నీకు ఉన్నా లేకపోయినా నీ మాటలు దయగలిగి ఉంటే ఏం కాదులే నాన్న, నాకు సైకిల్ కొనుక్కుందాం రా, ఈసారి కొనుక్కుందాం. నీ మాటలు దయగలిగితే వాడికి హ్యాపీగా ఉంటుంది. నీకా సైకిలా ఊడ్రా కొనిచ్చేది, మాట వింటావని. నీ మాటలు అనవసరంగా ఉండకూడదు. నీ మాటలు దయగలిగినట్టుగా ఉన్నట్లయితే నా దేవుడు మన దేవుడు యేసయ్య నీకు స్నేహితుడగునుగాక. ఎవరు నీకు స్నేహితుడు కావాలి? యేసు నాకు స్నేహితుడుగా ఉండాలి అని కోరుకునే వాళ్ళ చేతులు పైకెత్తండి. దేవుడే మీకు స్నేహితుడిగా ఉండునుగాక. ఊరికే స్నేహితుడు కాడు. నువ్వు బండి మీద పోతా
యేసయ్య నీ వెనకలు కూర్చుంటాడా? అవులే, నువ్వు పొగ వదులుతుంటే ఆయన పీల్చుకుంటా అని కూర్చుంటాడా దేవుడు? చెప్పండి, కూర్చోడు. మళ్ళీ సాక్ష్యం చెప్తారు, అన్న బండి మీద పోతుంటే ఆటో గుద్దింది, యాడికి పోయినాడు దేవుడు? నువ్వు బీడి తాగితే పక్కకు పోయినాడు, అందుకని ఆటో నేను గుద్దింది. దేవుడు నీతో స్నేహం చేయాలంటే నీకు హృదయ శుద్ధి అవసరం, పరిశుద్ధమైన జీవితం అవసరం. అయ్యా నా ఇంట్లోనే ఉండు, నా ఇంట్లోనే ఉండు, నా ఇంట్లోనే ఉండు, నాకు చెడ్డ తలంపులు వస్తున్నాయి, నా ఇంట్లోనే ఉండు. పొద్దునూకులు సినిమా పాటలు పడితే దేవుడు వింటుంటాడా? నీ ఇంట్లో సినిమా పాటలు పెడితే దేవుడు వింటాడా? ఆయన పరిశుద్ధుడు. దేవుడు నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ మనసులో, నీ గృహములో, నీ పిల్లల జీవితాల్లో ఉండాలంటే నీకు హృదయ శుద్ధి ఉంటే నీతో ఉంటాడు దేవుడు. నీ నోట్లో స్తుతి ఉంటే నీతో నివాసం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనకు హృదయ శుద్ధి చాలా అవసరం. దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ హృదయ శుద్ధిని కలుగజేయునుగాక. ఆమేన్. ఒక మందిరానికి నేను వెళ్తే ఆ రోజు భోజనాలు పాస్టర్ గారు అన్నాడు, అయ్యా నువ్వు చెప్పయ్యా అందరినీ భోజనం చేసి పొమ్మని. ఇంకా అందరు తినాలి అందరు అన్నాడు. నేను చెప్పా, ఇదిగో ఈరోజు మందిరంలో అందరికి భోజనాలు ఉన్నాయి, చక్కగా తాళం వేస్తారు, లేకపోతే ఖచ్చితంగా తినాలి. తాళం వేయకపోయినా నేను చూస్తే ఆ మందిరానికి గేటే లేదు. సరే గేట్ లేదు కదా, అందరు తినాలంటే ఒక వర్గం కూర్చున్నారు, ఒక లైన్ అంతా లేచిపోయినారు. మళ్ళీ చెప్తున్నా, నా అన్న 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 పోతున్నారు, మీకు కూడా ఉన్నాయి అని పోయినాడు. నేను అడిగా, ఏందయ్యా అంటే, వీళ్ళు వండితే వాళ్ళు తినరు, వాళ్ళు వండితే దేవుడు ఉంటాడా అట్లాంటి వాళ్ళ మధ్యలో? కులాలు, మతాలు ఇవన్నీ నీ మనసులో ఉంటే దేవుడు నీతో ఉండడు. ఒక కులానికి గుడి అనుకో, ఒక కులానికి చర్చ్ అనుకో, ఆ చర్చిలో దేవుడు ఉండడు. బైబిల్ వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ప్రతి కులానికి దేవుడు, ప్రతి మతానికి దేవుడు, ప్రతి వర్గానికి దేవుడు. అటువంటి వారి మధ్యలో మాత్రమే దేవుడు నివాసం చేస్తాడు. నీలో కుల ప్రస్తావన వచ్చిందనుకో, దేవుడు నీ దగ్గర ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడి దయ వల్ల మన మందిరంలో అటువంటివి ఏమీ లేవు. దేవుడు అటువంటివి రాకుండా సంఘాన్ని కాపాడునుగాక. ఆమేన్. పేద ధనిక భేదాలు ఉండకూడదు, ఏ భేదం లేదు. దేవుని సన్నిధిలో అందరం ఒక్కటే కాబట్టి ఒకే రీతిగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు నీతో స్నేహం చేయాలంటే నీకు హృదయ శుద్ధి అవసరం. హృదయ శుద్ధి లేకుండా బలలో చేయి వేయకూడదు. కాబట్టి హృదయ శుద్ధి ఉంటేనే దేవుడు నీతో స్నేహం చేస్తాడు. దేవుడు మనందరితో స్నేహము చేయునుగాక. రెండవదిగా ఇందాక చదువుకున్నది చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. దేవుడు మీతో స్నేహం చేయాలి, మీరు దేవునితో స్నేహం చేయాలంటే దేవుడు చెప్పే వాటిని మనం చేయాలి. దేవుడు ఎక్కడ చెప్తాడు? దేవుని మందిరంలో దైవ సేవకుని ద్వారా ప్రతి ఆదివారం నువ్వు వాక్యాలు వింటావు, దాని ప్రకారం నువ్వేం చేయాలి? జీవించాలి. దాని ప్రకారము వాటి చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. దేవుడు నీతో స్నేహం చేయాలి అంటే దేవుడు చెప్పినవి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చేయాలి. నువ్వు చేస్తున్నావా దేవునికి? అందరం చెప్పాం, నేను దేవునికి స్నేహితుడుగా ఉంటాను అని. ఒక ఆయనతో దేవుడు స్నేహం చేశాడు. చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము
23వ వాక్యాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. అబ్రహాము ఎవరి స్నేహితుడు చెప్పండి? లోకంలో సామెత ఉంది, 6 నెలలకు వీడైతాడు, వాడైతాడు. నువ్వు దొంగతో స్నేహం చేస్తే ఏమవుతావు? దొంగ అవుతావు. సినిమాలు చూసే వాళ్ళతో స్నేహం చేస్తే ఏమవుతావు? నువ్వు త్రాగుబోతులతో స్నేహం చేస్తే ఏమవుతావు? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, అబ్రహాము దేవునితో స్నేహితుడు. ఒక మనిషితో దేవుడు స్నేహం చేస్తాడు. నీతో ఎప్పుడు స్నేహం చేస్తాడంటే హృదయ శుద్ధి నీలో ఉండాలి. రెండవదిగా, దేవుడు ఆజ్ఞాపించే ప్రతి ఆజ్ఞ, దేవుడు చెప్పే ప్రతి మాట నువ్వు చేస్తే దేవుడు నీకు స్నేహితుడు అవుతాడు. ఇక్కడ ఎందుకు స్నేహితుడుగా ఉన్నాడంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి దేవుడు స్నేహితుడుగా మారాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. ఇక్కడ మీరు దేవుని నమ్ముకున్నారా చెప్పండి? మేము నమ్మామని చేతులు ఎత్తి చెప్పండి, నోరు తెరిచి, నేను నమ్మాను అని. ఇప్పుడు మీరు నమ్మితే దేవుడు స్నేహితుడుగా ఉండాలనుకుంటున్నారు. అయితే ఎంతవరకు నీ నమ్మకం? దేవుడు ఏం చెప్పాడంటే, 75 సంవత్సరాల వయసులో అబ్రహాముతో, నేను గడిచిన దినాల్లో ఒక 3 వారాల క్రితం చెప్పా, వారి విగ్రహారాధన కుటుంబం అని. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, ఇదిగో నువ్వు బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, రక్త సంబంధికుల నుంచి లేచి బయటికి రా. ఇంక మరుమాట ఏం మాట్లాడాలి అబ్రహాము? అయ్యా ఎక్కడికి పోవాలి? నాకు ఏమి లేదు, నన్ను ఎట్లా ఆశీర్వదిస్తావు? నా కథ ఏంది? నా పిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? నాకు ఆస్తి ఎట్లా ఏంటి? ఇవన్నీ అడగల. అయ్యా నా కుల సంఘం ఏమైపోతుంది? చిన్నప్పటి నుంచి ఒకే దాంట్లో ఏమైపోతుంది అయ్యా అని ఏం అడగల. దేవుడు చెప్పాడు, లేచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఈయనకు అప్పటికి సంతానం లేదు. అడుగుతా ఉన్నాడు, అయ్యా నాకు సంతానం దయచేయి. దేవుడు అన్నాడు, ఇస్తాను బాబు అన్నాడు. 75 సంవత్సరాల వయస్సులో దేవుణ్ణి వెంబడించడం ప్రారంభిస్తే దాదాపు 100 సంవత్సరాలు, 99 ఏండ్ల వరకు, 25 సంవత్సరాలు దేవుణ్ణి అడిగాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు దేవుణ్ణి అడిగాడు, అయ్యా నాకు గర్భఫలము దయచేయి. అబ్రహాముకు ఒకటే, అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. ఎవరిని నమ్ముతున్నావు? మనుషులు నువ్వు నమ్ముతున్నావు. ఇప్పుడు ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? విస్తారమైన చెరువు లేదా విస్తారమైన కాలువ, ఎక్కడ ఆహారం ఉండదు. ఈ చేప ఏం చేసిందంటే, వాడేదో ఒక చచ్చిపోయిన ఎర తీసుకొచ్చి ఆ ఎర వేస్తే ఈ చేప పోయి, చెప్పండి ఏం చేసింది? తినేటప్పుడు బాగానే ఉంది, ఆ గొంతులో ముళ్ళు ఏమైంది? ఇరుక్కున్నప్పుడు ఇరుక్కున్నాక బయటకు వస్తుందా? అమ్మా దా బోవి పెడుతున్నాం రా అని పోయినావా? బువ్వ కోసం ఎడకన్నా గొంతులు ఇరుక్కుంటుంది. జాగ్రత్త. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేనికి నోరు తెరవాలి? స్తుతించడానికి నోరు తెరవాలా? దేవుణ్ణి ప్రార్థన చేయడానికి నోరు తెరవాలా? ఇదిగో వాళ్ళు అది పెసరపప్పు బెల్లం పెడుతున్నారంట. ఈ దేవుని దగ్గర తిందాంపా అని యాడంటే నువ్వు ప్రసాదం నీకు పోయినావా? ఏమవుతుంది నీ గొంతులో?
గాలం ఇరుక్కుంటుంది. సోదరం లాభంలే, తీసుకుపోయి నిన్ను సాతానుగాడు తీసేస్తాడు. రాజు నీకు స్నేహితుడుగా మారాలంటే దేనికోసం పరిగెత్తాలి? నువ్వు వాక్యం కొరకు పరిగెత్తాలి. ఈ బ్యాచ్ ఇప్పుడు కాదు, బైబిల్లో అయ్యా యేసుప్రభువా వాళ్ళు వస్తున్నారయ్యా, ఎందుకు పలకరియకుండా పోతున్నావు? ఎందుకు అయ్యా? శిష్యులందరూ అయ్యా అట్లాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మంచిది, చాలా బ్యాచ్ అవుతారు. యేసుప్రభు ఒక్కటే చెప్పాడు, ఇదిగో వాళ్ళు రొట్టెల కోసమే నన్ను వెతుకుతున్నారు కానీ మాటల కోసం. ఆ బ్యాచ్ 2000 సంవత్సరాల క్రితం ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జయధ్వని బ్యాచ్, ఈ జయధ్వని ప్రార్థన విశ్వాసులు తిండి కోసం పాకులాడే విశ్వాసులు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం కొరకు ప్రాకులాడే మనుషులు. జాగ్రత్త గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు చికెను రా అంటే వద్దమ్మా, నేను పులగం పచ్చడే తింటా అని నువ్వు ఉన్నప్పుడు ఇంకా హ్యాపీగా ఈ విశ్వాస జీవితంలో పరిగెడతావు. చికెనా ఈరోజా అని పోయినావనుకో, పోయి నోరు తెరుస్తానని నీకేమి ఇరుక్కుంటుంది? జాగ్రత్త. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, అబ్రహాము దేవుని నమ్మాను. నువ్వు దేవుని నమ్మాలి. నమ్మాడు. ఎట్లా నమ్మాడంటే 25 సంవత్సరాలు అడుగుతానే ఉన్నాడు, అయ్యా పిల్లలు కావాలి. 99 ఏళ్ళ వయసులో శారమ్మ గర్భం ధరించి అప్పుడు పిల్లవాడిని కనింది. ఎందుకో తెలుసా? దేవుడు ఏమనుకున్నాడంటే, ఒకవేళ అబ్రహాముకు ముందే ఇస్తే నాతో స్నేహం చేయడేమో అనుకొని ఇయ్యల. తరువాత ఇప్పుడు అబ్రహాము శారమ్మ ఆ పిల్లోడిని బాగా చూసుకుంటున్నారు. మరలా దేవునికి డౌట్ వచ్చింది, ఇన్ని రోజులు నాతో స్నేహం చేశాడు, ఇప్పుడు చేస్తాడా లేదా అని. ఒకరోజు అబ్రహామా, నువ్వు ప్రేమగా పెంచుకుంటున్నావు చూడు నీ కొడుకు బుడ్డోడు. అవునయ్యా, వాడిని తీసుకొని వచ్చి బలి అర్పించు. అమ్మా, ఎంత దొంగోడ్రా దేవుడు, ఎంత షాడిస్టునైనా దేవుడు, సైకోనైనా దేవుడు అన్నాడు అబ్రహాము. ఏమనలా, శారాతో కూడా చెప్పలా. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పోతా ఉంటే వాడు అడిగాడు, నాన్న ఎక్కడికి నాన్న? బలి అర్పించడానికి. మరి గొర్రె పిల్ల ఏది నాన్న? దేవుడు చూసుకుంటాడు పారా. ప్రియమైనది, అప్పుడు కూడా టెస్ట్ చేశాడు అబ్రహామును, ఎంతగా నన్ను నమ్ముతున్నాడో అని. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు కూడా వెనుక తీయాల. కత్తెత్తినప్పుడు దేవుని చెప్తుంది, ఇదిగో అబ్రహామా, నీవు నీతిగల న్యాయంగా నడిచే వ్యక్తివి, యథార్థవంతుడివి. అలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎలా నమ్ముతున్నావు? 2 రోజులు జ్వరం పోకపోతే ఏ దేవుడులే, దేవుడు కనుక్కున్నావు అని అనకూడదు. 2 రోజులు ఏదైనా రోగం వచ్చి మనకు బాగా కాకపోతే ఏందిలే, ఏం పోతావులే చర్చికి అనకూడదు. దేవుడు కొన్ని సమయాల్లో నిన్ను పరీక్షిస్తుంటాడు. నా కుమార్తె ఎలా ఉంటుంది, నాతో స్నేహం చేస్తుందా లేదా? ఇందాక మనము పాట కూడా పాడుకున్నాం, నువ్వు ఈ పరిస్థితి ఎలా ఉన్నా దేవునితో మనం స్నేహం చేసే కృపను కుమ్మరించునగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని నమ్మాలి. దేవుని సన్నిధిలో పూర్తిగా నీ హృదయపూర్వకంగా నమ్మితే అది నీతిగా ఎంచబడుతుంది. దేవుడు నీతో స్నేహం చేస్తాడు. దేవునికి మనతో స్నేహం చేయాలంటే పరిపూర్ణంగా నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము. అంటే నీ జీవితంలో ఒక నమ్మకం ఏముండాలి? నేను బాగుపడతా, నేను మంచిగా సంపాదించుకుంటా, ఆత్మీయులతో ఎదుగుతా, మంచి ఇల్లు కడతా, నా పిల్లవాని భవిష్యత్తు బాగుంటుంది, నా భవిష్యత్తు బాగుంటుంది. నీలో దేవుని మీద ఒక అపారమైన నమ్మకం ఉండాల. నీ నమ్మకము కదిలించబడకూడదు. సమస్యలు వచ్చినప్పుడు అనుకోకూడదు. నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు స్నేహితుడుగా ఉండునుగాక.
ఆమె అబ్రహాముతో స్నేహం చేశాడు. ఎందుకంటే సంపూర్తిగా దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు నీకు కూడా సంపూర్తిగా నమ్మాలి. సాతాను గాని పని ఏంటి అంటే సంపూర్తిగా నమ్మకం పుట్టనీయడు మనలో. ఆ దేవుడు గొప్పోడు, ఏం గొప్పోడులే. అప్పుడే వస్తుంది సైతాన్లాగా ఒక మనిషి, పలానా సాట తాయెత్తేస్తారంట, 50 రూపాయలు తాయెత్తే అన్నీ పోతాయంట. అవునా? దేవునికన్నా తాయెత్తు గొప్పదా? మీరు చెప్పండి. దేవుడు గొప్పోడా, తాయెత్తు గొప్పదా? దేవుడే. అందుకనే మీ నమ్మకము దేవుని మీద ఉండాలి. వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు స్నేహితుడు అవుతాడు. రెండవదిగా దేవుడు చెప్పేది నువ్వు చేయాలి. ఆయన చెప్పింది చేస్తే మనకు దేవుడు స్నేహితుడు అవుతాడు. ఇంకొక వాక్యము చదువుదాం, అదే యాకోబు పత్రికలో వద్దాం. 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి. వాక్యం చెప్తుంది బిడ్లారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. యా లోక స్నేహం చెప్పండి నోరు తెరిచి. ఈ లోక స్నేహం దేవునితో వైరం. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీవు దేవునితో స్నేహం చేయాలి. ఎవరితో చేయాలి? దేవునితో స్నేహం. దేవుడు మనతో స్నేహం చేయాలంటే ఆయన వాక్యాన్ని వినాలి, గైకొనాలి, ఆయన చెప్పింది వినాలి. ఒకసారి 2 స్నేహితులు పోతున్నారంట అడవిలో. ఎంతమంది? 2 స్నేహితులు పోతున్నారు. పోతా ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చింది, అంటే ఎలుంగొడ్డు వచ్చింది. ఈ ఎలంగొడ్డు వచ్చినప్పుడు ఒకడేమో స్నేహితుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కాడు. ఇంకొకడు ఏం చేయాలో అర్థం కాదు, వానికి చెట్టు ఎక్కడం రాదు. వాడు చూస్తున్నాడు, అది దగ్గరకు వస్తుంటే వీడు అలాగే పడుకొని చచ్చిపోయినాడు లెక్క యాక్షన్ చేశాడు. అది ఎలుగుబంటి వచ్చింది, వాసన చూసింది, వీడు బతుకున్నాడా చచ్చినాడని చూసింది. వీడిలో ప్రాణం లేదని వదిలిపెట్టిపోయింది. అప్పుడు స్నేహితుడు చెట్టు దిగి, ఒరే ఆ ఎలుగుబంటి వచ్చి నీతో ఏం చెప్పింది అంటే, ఒరే ఇట్లాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదురా అని చెప్పింది. ఎందుకంటే ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఏం చేసినాడు స్నేహితుడు వదిలిపెట్టి, నీ దగ్గర డబ్బున్నంతసేపు తింటాడు, డబ్బు అయిపోతానే. బైబిల్లో తప్పిపోయిన కుమారుని చూస్తే తన స్నేహితులు తనకున్నదంతా తిన్నారు. బైబిల్లో ఉంది, ధనమున్న వానికి స్నేహితులు చాలా ఎక్కువ. ఇప్పుడు ధనము చాలా ఉంది, అందరు స్నేహితులు వచ్చారు. ఇప్పుడు డబ్బు అయిపోయింది, అందరూ వదిలిపెట్టారు. వీడి గతి ఏమైందంటే పందుల పొట్టు తింటున్నాడు. ఎందుకు? లోకముతో స్నేహం చేశాడు, దేవుని పిల్లలతో స్నేహం చేయలా. తండ్రి సహవాసాన్ని వదిలిపెట్టాడు. తండ్రి వద్దు ఏమొద్దు అని వదిలిపెట్టి దూరంగా పోయి చెడు వ్యాపారం చేసి పందుల పొట్టు తినే దగ్గరికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు స్నేహితులను అడిగాడు, రే నా సొమ్ము చాలా రోజులు తిన్నారు కదరా, నాకు ఇయ్యండి. లేవు అందరు పంపించేది. తన చేతిలో ఏమి లేదు. అందుకనే వాక్యం చెప్తుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి లోకస్తులతో మీరు స్నేహం చేయొద్దు. అంటే వాళ్ళు చెప్పింది చెయ్యొద్దని మాట్లాడడం తప్పులేదు. కానీ మనకు నిజమైన స్నేహితుడు ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. ఈ లోక స్నేహంతో ఎక్కువ నమ్ముకోవద్దు. చాలామంది ఫేస్బుక్లో కానీ పేపర్లలో కానీ స్నేహితులను నమ్మి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తా. నీతో తిరిగే వాళ్ళు ఎవరో చెప్పు, నీ బుద్ధులేంటో చెప్తా అని నానుడి కూడా ఉంది. అందుకనే నీ స్నేహం ఎవరితో చేస్తున్నావు? నమ్మకంగా సంఘంలో కూడా ఎవరితో నువ్వు స్నేహం చేయాలంటే, నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది
ఒకటే మందిరానికి పోతారు చూడు, అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయాలి. ఎవరితో స్నేహం చేయకూడదు? ఒక వారం ఈడ, ఒక వారం ఆడ, ఒక వారం ఈడ, ఒక వారం ఈడ, అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఎందుకు? తాను చెడిన కోతి వనమంతా, చెప్పండి, ఎటు చెడిపోయింది ఈ కోతి వనమంతా చెడిపోతుంది. నేను అప్పుడు చదువుతుంటే ఒక ఆయనకు తోకకు నిప్పు పెట్టినారంట, ఆయన ఊరంతా కాల్చినాడు. కోతి బుద్ధి అట్టనే ఉంటుంది, నాదే కాదు కాలేదు, అందరు కాలిపోవాలని. ఇప్పుడు వీళ్ళు పోయేదే కాకుండా వేరే వాళ్ళని కూడా ఒక్కసారి వచ్చి చూడు చూడు చూడు, అట్లాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కోసం ఏమైనా చేయగలను అనే వాళ్ళతో స్నేహం చేయి. దేవుని కోసం నడుస్తాననే తీర్మానం కలిగిన వాళ్ళతో స్నేహం చేయి. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు, దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాడు. ఈరోజు దేవుడు నీతో స్నేహం చేయాలంటే అబ్రహాం వలె సంపూర్తిగా దేవుని మీద నమ్మకం ఉండాలి. నీ దైవజనుని మీద సంపూర్తిగా నమ్మకం ఉండాలి నీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆయన కుక్కను బాగా పెంచుకుంటున్నాడంట. దేన్ని తలలు పైకెత్తండి అందరు. కుక్కను బాగా పెంచుకుంటున్నాడంట. అయితే రోజు పెరుగన్నమే పెడుతున్నాడు. రోడ్డు మీద ఒక ఆయన పోతున్నాడంట. వాడు ఈ కుక్కను చూసి దానికి ఒక మాంసపు ముక్క వేసాడు. రోజు పకోడీ తింటాడు తాగుబోతాడు, అందుకని ఆ ముక్కలు తీసుకొని పోతే ఒక ముక్క తీసి కుక్కకి వేసాడు. ఇది బాగా తోకు ఊపింది. ఇట్లా రోజు చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన కేసు వేసాడు కోర్టులో, ఇదిగో ఆ కుక్క నాది అని. వీడనుకున్నాడు సొంతంగా పెంచేటోడు, ఇది నా కుక్క కదా, ఎట్లా కేసేస్తావు అని ఎట్లయినా కోర్టు దగ్గరికి నోటీసు రావాల్సిందే పోవాల్సిందే కాబట్టి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ మధ్యలో లాయర్ ఏమని చెప్పాడంటే, ఆ పక్క ఈ పక్క ఇద్దరిని పెట్టండి, మధ్యలో ఆ కుక్కను పెట్టండి, ఎవరి దగ్గరికి పోతే వాళ్ళే ఓనర్ అని తీర్పు చెప్పారు. ఇప్పుడు ఈ కుక్క పెరుగన్నం పెట్టే వాళ్ళ దగ్గరికి పోతుందా, ముక్కలు పెట్టే వాళ్ళ దగ్గరికి పోతుందా? చెప్పండి. చాలామంది అంతే. కొంతమంది నాకు కూడా తెలిసిన వాళ్ళు ముందు అనుకుంటారంట, రే ఈరోజు మనకి ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి? 3-4 ఉన్నాయి. యాడ చికెను యాడ మటన్ అనుకుంటారు, మటన్కే పోతారని. ఇప్పుడు ఈ కుక్క ముక్క పెట్టిన ఇందాక, కానీ చిన్నప్పటి నుంచి పాలు పోసి పెంచింది ఎవరు? పెరుగన్నం పెట్టే మనిషి. మధ్యలో కుక్క ఆ ఎముక వేసింది ఎవరు? తాగుపోతాడు, మధ్యలో వచ్చినోడు. ఇప్పుడు ఈ కుక్క ముక్క దగ్గరికే పోయింది. ఈయన అనుకున్నాడు, అయ్యయ్యో నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత వాణ్ణి చేస్తే చాలా బాధపడ్డాడు. ఇప్పుడు తాగుబోతాడు తీసుకుపోయినాడు, కట్టేసినాడు. ఏ రోజు నుంచి అయితే కట్టేసినాడో దానికి ఒక్క ముక్క కూడా వేయలే, పెరుగన్నం పెట్టల, అట్టనే చచ్చిపోయింది. ఈ కుక్క ఏం చేసింది? గుడ్డిగా వాణ్ణి నమ్మింది. చాలాసార్లు అనుకుంది కనీసం ఆయన దగ్గర ఉంటే పెరుగన్నమన్న ఉండేదే. లోకంలో సామెత ఉంటాడు, ఇంటి కూడా చెడిపోయిందంట, బంతి కూడా. ఇప్పుడు ఈ కుక్క అలాగే ప్రాణం వదిలేసిందంట. ఆయన పెరుగన్నం రోజు పెడుతున్నాడు కదా, ఆయన అనుకున్నాడంట, అనవసరంగా నా దగ్గర నుంచి పోయి ప్రాణాలు పోగొట్టుకున్నావే, ఉన్నదే శ్రేష్టమైనది నీకు పెడుతున్నాను కదా. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అదే నీకు ఉన్న దాంట్లోనే ఇస్తున్నాడని దేవుని దూరం పెట్టాకో. ఎప్పుడు ఈ పరిగణమేనా, ఎప్పుడు ఇదేనా, ఈ ఆశీర్వాదమేనా, నా దేవుడు ఏం చేశాడు అని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీ చూస్తూ ఉంటాడు, నీకేం తక్కువ చేయడు, నీకు తగినంత ఇస్తానే ఉంటాడు. ఫలానా వాళ్ళ దేవుడు ఎక్కువ ఇస్తాడు, నువ్వు పోయినావా? ఫస్ట్ ఎక్కువ ఇస్తాడు, తర్వాత ఉరువు లేకుండా చేస్తాడు. నీ దైవజనుడు అయినా అంతే.
దైవజనుడు అయినా అంతే, కొత్తొక వింత పాతొక ఇప్పుడు కొత్తగా అనుకో బా 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 అనుకుంటారు, కానీ పాతగా అయినాక తెలుస్తుంది వాళ్ళ అసలు బుద్ధులేందో. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య సందేశం చెప్తుంది, స్థిరంగా నువ్వు అబ్రహాం వలె దేవుని నమ్ము. అనవసరంగా నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు నమ్మి బాప్తిసం పొంది నువ్వు ఎక్కడ రక్షించబడ్డావు అక్కడ కట్టుబడు, దేవుని ఎదుగు, పరలోక రాజ్యం వరకు నువ్వు వారసునిగా నువ్వు మార్చబడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన సంఘానికి నువ్వు స్నేహితుడిగా ఉండు. ఏ సంఘానికి నువ్వు స్నేహితుడిగా ఉన్నావు? భక్తి కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి బాప్తిసం ఉండే సంఘములో నువ్వు సహవాసం కలిగి ఉన్నావా? నువ్వు దీవించబడతావు, దేవుడు నీకు స్నేహంగా ఉంటాడు. లేదా జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్నేహం చేస్తే నీకు ఏమి కొదవ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరితో స్నేహం చేయకూడదు? ఒక వాక్యం చదువుదాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుదాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడువని చెరుపును. దుష్ట సాంగత్యం, చెడు సాంగత్యం మనకు ఉండకూడదు. నీ పిల్లలు కూడా వెళ్తున్నారనుకో, వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, నువ్వు కనిపెట్టాలి. దుష్ట సాంగత్యము ఒక విశ్వాసికి తాగదు. కాబట్టి మంచి సాంగత్యము నీకు ఉండాలి, మంచి సహవాసము నీకు ఉండాలి. అప్పుడు దేవుడు నీకు స్నేహితుడుగా ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు సంఘములో మనం స్నేహితులని చెప్పాం. నేను మీకు చెప్తున్నాను, దేవుడు నీతో స్నేహం చేస్తాడు. దేవుడు నీతో స్నేహం చేయాలంటే నువ్వు దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని విని వాటి ప్రకారం చేయాలి. అప్పుడు దేవుడు నీతో స్నేహం చేస్తాడు. ఎవరితో సాంగత్యం చేయకూడదంటే చెడు సహవాసాలతో నువ్వు సాంగత్యం చేయకూడదు. లోక స్నేహం నీకు ఉండకూడదు. లోక స్నేహం దేవునికి వైరం. ఇప్పుడు ఇంకొక వాక్యం చదువుదాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును. ఇప్పుడు ఇక్కడ స్నేహితులు ఎలా ఉండాలంటే, ఆపదలు వినిన వారై ఓదార్చువారిగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి? సంఘంలో బిడ్డలు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? ఓదార్చుకోవాలి. ఏమ్మా ఏంటి సంగతి? ఇల్లు లేదా? దేవుడు ఇస్తాడులే అమ్మా. ఏనా ఆరోగ్యం బాగలేదా? దేవుడు ఇస్తాడు. నీ జీవితం అలా అయిందా? అయ్యయ్యో, ఏం కాదు. దేవుడు నువ్వు వినిన వాడవై ఓదార్చుటకు. ఒక సంఘ విశ్వాసి నీలో మంచి బుద్ధి ఏముండాలంటే ఓదార్చే గుణం. ఇల్లు లేదా? నువ్వు ఏడ సంపాదించుకుంటావులే, పిల్లలు పెద్దగా అయినారు, అయిపోయా నీ గతం అయిపోయాంగా, అంతే, నువ్వు నాశనం. అక్కడ అలాంటి వాళ్ళు ఉండకూడదు. సంఘములో ప్రతి బిడ్డ ఏం కాదులే అమ్మా, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబంలో కొదవ ఉండదు, కొరతలు ఉండవు అని నువ్వు ధైర్యం చెప్పే బిడ్డగా, ధైర్యం చెప్పే స్నేహితుడుగా నువ్వు ఉండాలి. నిజమైన స్నేహితుడు విడువక ఏం చేస్తాడు? ఇందాక వాక్యనేతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టువాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటారంటే విడవక ప్రేమిస్తాడు. నువ్వు దేవునికి నిజమైన స్నేహితుడుగా నువ్వు ఉండాలి. నేను దేవునికి నిజమైన స్నేహితుడిగా ఉంటాను అనే వాళ్ళ చేతులు చూపియండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి. ఆమేన్. ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఏం చేయాలి? నువ్వు విడువక దేవుణ్ణి
దేవుణ్ణి విడువక ప్రేమించాలి. నీవు కూడా నీ సహోదరులు నిజమైన స్నేహితులైతే వారిని కూడా ఏం చేయాలి? ఎందుకంటే లోకం గురించి సామెత ఉంది, పెడితే పెళ్ళి కొడతారు, పెట్టకపోతే. ఇవి బాగా గుర్తుంటాయి అందరికీ, వాక్యాలు గుర్తుండవు. పెడితే అబ్బా చాలా మంచిది, నిజంగా చాలా మంచిది ఆ యొక్క, అబ్బా రోజు పప్పు పచ్చడి వేసి ఇస్తుంది. ఏం లేదక్క ఈరోజు ఏం చేయలే, అమ్మ ఎక్కువైందే, చాలా ఎక్కువైంది. నీ పంటలు ఎట్టబండుతాయి నేను చూస్తా. అవులే నువ్వు చూస్తావు, దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. లేదు, సమస్తమును దేవుని చేతిలో ఉన్నాయి. అందుకనే నువ్వు కూడా ఇతరుల దగ్గర ఎప్పుడు కురింగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. నా దేవుడు నాకున్నాడు. మన దేవుడు ఎవరంటే శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, నీ కుటుంబాన్ని కట్టేవాడు, నీ కుటుంబాన్ని దీవెనకరంగా చేసే దేవుడు అని నీ మనసులో ఉండాలి. మనుషులు శపిస్తే అది నీకు తగలవు. ఎప్పుడు తెలుసా? దేవునితో స్నేహం చేస్తే. కొంతమంది చిన్న సమయం ఎట్టా బతుకుతానయ్యా, నేను ఆ డబ్బు మీదనే ఉన్నది కూడా పోతుంది. ఆ డబ్బు మీద కాదు మనం బతికేది, దేవుడిచ్చే ఆశీర్వాదం ద్వారా నేను బ్రతుకుతున్నాను అనుకో. అయ్యా నేను పనుకోవాలా, సంపాదించుకోవాలా, 4 మెతుకులు నోట్లోకి పోతాయ్యా. అమ్మా నువ్వు పని చేసుకో, కానీ దేవుని మీద దేవుడు నన్ను బ్రతికిస్తాడని నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి ప్రాముఖ్యత దేవుని మీద పెట్టు. ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టు. దేవుని మీద పెడితే ఆయన సర్వం సృష్టించమని, భూమి ఆయన పాదపీఠము. నిన్ను ఆశీర్వదించడా? నిన్ను దీవించడా? నిన్ను అభివృద్ధి చేయడా? నీతో స్నేహం చేయడా? చేస్తాడు. కాబట్టి సంపూర్తిగా దేవుని నమ్ము, అది నీకు నీతిగా ఎంచబడుతుంది. నిజమైన స్నేహితుడిగా దేవుణ్ణి ప్రేమించు, ఆయన నిన్ను విడువక ప్రేమిస్తాడు. దేవుడికి నీతో స్నేహము చేయునుగాక, నీ పిల్లలతో స్నేహము చేయునుగాక. నీ సంఘములో ఉన్న నీవు ఈ సంఘముతో మాత్రమే స్నేహము చేసే కృప దయచేయునుగాక. మనందరము దేవుని నిజముగా వెంబడించే వానిగా ఉందుముగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. మన దేవుని కొరకు నోరు తెరవాలి. దేని కొరకు నోరు తెరవాలి? దేవుని కొరకు నోరు తెరవాలి. అంటే అయ్యా మేము ఇంటికి పోయి తినకూడదు అయ్యా, ఎట్టా బతికేది, తిను సమృద్ధిగా. కానీ నువ్వు నోరు తెరిస్తే నీ నోట్లో స్తుతి ఉండాలి. ఈ ముద్ద కూడా కలిపి ఇట్లా పెట్టేటప్పుడు నీ నోట్లో స్తోత్రం అని మింగు, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ రోగాలు రావు, ఏ బలహీనతలు రావు, ఏ అపవిత్రాత్మలు రావు, నీకు ఏ శోధనలు రావు. ఎప్పుడైనా సరే బండి ఎక్కేటప్పుడు స్తోత్రం చెప్పు, పనికి వెళ్ళేటప్పుడు స్తోత్రం చెప్పు, పడుకున్నప్పుడు స్తోత్రం చెప్పు, ఇంట్లో అడుగు పెట్టినప్పుడు స్తోత్రం చెప్పు. వాక్యం చెప్తుంది, ఏ అపాయము నీకు రాదు. దేవుడు ఈరోజు ఈ సంఘములో ఉన్న బిడ్డలందరి నోట్లో దేవుడు విస్తారమైన స్తుతులు అనుగ్రహించునుగాక. స్తోత్రాలతో దేవుడు నింపునుగాక. నువ్వు స్తోత్రాల కోసం నోరు తెరిస్తే గాలం వేసినా నువ్వు పడవు, ఎవరికి చిక్కవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి చిక్కవు, ఏ సాతానుకు నువ్వు చిక్కవు. ఇప్పుడు గాలం వేసినాడు అనుకో, నీ నోట్లో స్తుతి. ఆ చేప కూడా స్తుతించిందనుకో, ఆ కొండికున్న ఎర్ర ఏమవుతుంది? ఊడి. చెప్పండి, సమృద్ధిగా తినండి. అలాగే ఉల్లిగడ్డ కారం ఉండాలి మీ ఇంట్లో. ఎప్పుడు ఉండాలి? ఏముండాలి? స్తుతి ఉండాలి. రోజు ఒక్కసారైనా అట్లా వాకింగ్ చేస్తా, స్తుతి మీ ఇంట్లో అడుగు పెడతా స్తుతి అని అంటే నీ ఇంట్లో దురాత్మలు వారిపోతాయి, రోగాలు వారిపోతాయి, చేతబడి శక్తులు వారిపోతాయి. ఎవడు పెట్టి చెయ్యి పెట్టి ఊపాల్సిన అవసరంలే, ఎవరు ఏమనాల్సిన అవసరంలే.
నువ్వు స్తుతిస్తుండగానే ఆ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి కొత్తగా నువ్వు దేవుణ్ణి అనుకో. స్తుతి 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 అది నీ నోట్లో ఉంటే నీ కుటుంబము నీవు దేవునికి స్నేహితులుగా ఉంటారు. స్తుతి అంటానే దేవదూతలు నీకు వెళ్ళి చూస్తాయి. నా కుమారుడు ఏదో స్తుతి అంటున్నాడు. స్తుతి అంటానే దేవుడు నీ వైపు చూస్తాడు. కాబట్టి నీ నోటిలో స్తుతి ఉంచుకోండి బిడ్డలారా. స్తుతి ఎప్పుడైతే చెల్లిస్తావో మనందరి దేవుడు మనతో స్నేహం చేయబోతున్నాడు. దేవుడు నాతో స్నేహము చేయాలి అని కోరుకున్న వాళ్ళందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరితో స్నేహం చేస్తున్నావు? లోక స్నేహము దేవునితో వైరం. దేవుడు నీతో స్నేహం చేయాలి అంటే హృదయ శుద్ధి నీకు అవసరం. హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయం యథార్థంగా ఉండాలి. నీ హృదయం నీతిగా ఉండాలి. నీ హృదయము పరిశుద్ధతతో నిండి ఉండాలి. పాపము నీ హృదయంలో ఉండకూడదు. నీ హృదయం యథార్థంగా ఉంటే దేవుడు నీతో స్నేహం చేస్తాడు. ఈరోజు దేవుడు నీతో స్నేహం చేయబోతున్నాడు. ఇదిగో, నోటిలో దుర్భాష రాకూడదు, అసంపూర్తి మాటలు రాకూడదు, శాపమోచనకరమైన మాటలు ఉండకూడదు. నీ నోట్లో దయగలిగిన మాటలు ఉంటే దేవుడు నీతో స్నేహం చేస్తాడు. ఈరోజు దయగలిగిన మాటలు మాట్లాడు. నీ స్నేహితులతో, నీ ఇంట్లో, నీ వారితో దయగలిగిన మాటలు నువ్వు మాట్లాడితే దేవుడు నీతో స్నేహం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మూడవదిగా దేవుడు మనకు ఆజ్ఞాపించే వాక్యము, దేవుడు మనకు ఆజ్ఞాపించే మాటలు గైకొంటే దేవుడు నీతో స్నేహం చేస్తాడు. ఈరోజు ఎవరి మాటలు వింటున్నావు నువ్వు? వాక్యం చెప్పే మాటలు విను, వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా నడువు. దేవుడు నీతో స్నేహం చేస్తాడు. నీ పిల్లలతో స్నేహం చేస్తాడు. వారికి మంచి ఆలోచనలు దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవునితో స్నేహం చేద్దాం. ఇదిగో, అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిగా ఎంచుకున్నాడు. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుడు అబ్రహాముకు స్నేహితుడు. వారు స్నేహం చేశారు. కారణం ఏంటంటే దేవుని సంపూర్తిగా నమ్మారు. ఈరోజు నువ్వు సంపూర్తిగా దేవుని నమ్మితే దేవుడు నీతో స్నేహం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత కృప కలిగిన దేవా, ఇంతవరకు ఈ ఆరాధనను దీవించారు. చక్కగా పాటలతో స్తుతించాం. వాక్యము ద్వారా మీరు మాట్లాడారు. ఇదిగో, కాలిన అరణ్యంలో నిన్ను, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించువాడను నేనే. అయ్యా, మాతో స్నేహం చేస్తానని మీరు రోజు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని 100% నెరవేర్చండి. ఎవరితో దేవుడు స్నేహం చేస్తాడంటే హృదయ శుద్ధిని ప్రేమించే వారితో దేవుడు స్నేహం చేస్తాడు. దేవుని మాటలు గైకొనే వారితో స్నేహం చేస్తాడు. దేవుని నమ్మే వారితో స్నేహం చేస్తాడు. ఈరోజు నువ్వు దేవుని నమ్మితే ఆయన నీతో స్నేహం చేయబోతున్నాడు. అలాగే తండ్రి, లోకముతో మేము స్నేహం చేయకూడదు, దుష్ట సాంగత్యము మేము చేయకూడదు. అయ్యా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడని మీ లేఖను సెలవిచ్చినట్లుగా నిజమైన స్నేహితుడి వలె మీరు మాకున్నందుకై స్తోత్రం. అయ్యా, ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటున్న ప్రతి వారితో మీరు స్నేహం చేయి. ప్రతి వారి కుటుంబంలో క్షేమము దయచేయండి. ప్రతి వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో స్థిరపరిచి బలపరచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.